మా ఆది కారు క్లీన్ చేయడానికి అది కొంటే సరే అని చెప్పి టెస్ట్ చేస్తా ఉన్నాం. ఆ టెస్ట్ చేయడంలో భాగంగా అది క్లీన్ కూడా చేసినాం అనమాట. అది ఎట్లా అంటే ఫోర్స్గా వెళ్తుంది, ఆకులన్నీ చిమ్మే పని లేకుండా ఇటు పెట్టగానే ఆకులు కాలికి వెళ్ళిపోతున్నాయి. అందుకని ఇటు పక్క ఇటు అది చూసిన తర్వాత అవును ఇప్పుడు ఏడు ఉంది కదా, ఇప్పుడు ఇదిగో ఇట్లా ఉంది. ఇట్లాంటి వాటిలో తీయలేం కదా, వ్యాక్యూమ్ పెట్టి తీయాలి. అప్పుడు అది బాగుంది కడగడానికి. అది ఐడియా వచ్చింది నాకు ఇప్పుడే, అందుకని చెప్పి టెస్ట్ చేసా. మీరందరూ ఏమంటారు అంటే చాలామంది కామెంట్స్ చేస్తారు, అది నా మీద అభిమానం ప్రేమతోనే. పోస్ట్ పార్టం ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనేది నాకు ఉండదు. ఏదో దాంట్లో ఏలు పెట్టాలో నేను చెయ్యాలన్నమాట. ఏదైనా కానీ ఫస్ట్ టైం అదిత టైంలో కూడా ఇంతే. అప్పుడు అంటే అదొక ఇది నాకు మంచం మీద పడుకొని ఇట్లా ఉంటే నాకేదో పేషెంట్, నాకేదో హెల్త్ బాగాలేదు అని చెప్పి కొంచెం నేను డిప్రెషన్ అవుతా. ఏదో ఒకటి గెలకతా పని చేస్తా, తిరుగుతూ ఉండాలి. కాలుకి చేతికి పని ఉండాలి ఎక్కువ నాకు. అందుకని చెప్పేసి నేను ఏదో దాంట్లో పని చేస్తూనే ఉంటాను అనమాట. ఎంత చేయగలిగినంత చేస్తా, అంతా చేస్తా అని కాదు. సో దాంట్లో భాగంగా అది చేశాను అనమాట. నన్ను బ్లెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే కామెంట్ చేస్తారు, అక్క నువ్వు పని చేస్తాను చేయొద్దు తగ్గిపోతున్నావు అని. ఫస్ట్ అదిత టైంలో కూడా ఇట్లే తగ్గిపోయినా, తర్వాత 6 months తర్వాత నుంచి ఫీడింగ్ కొంచెం తగ్గుతుంది కదా, మనం ఇంట్లో ఫుడ్ పెడతాం కదా రాయిజావా అలాంటి టైంలో కొంచెం వెయిట్ గెయిన్ అవుతా అనమాట. ఈసారి కూడా అంతే, అట్లే వెయిట్ గెయిన్ అవుతా. ఇప్పుడు మీరే కాదు, మా అక్క కానీ మా అమ్మ వాళ్ళు కానీ మా వదిని కానీ ఇందాక కూడా ఫోన్ చేసింది, దాంట్లో ఏలు పెట్టి చేయాలని చూడబాకు కవిత, రెస్ట్ తీసుకో ప్లీజ్ అని అందరూ అదే అంటారు అనమాట. కానీ నాకు అదొక ఏం చేస్తున్నా మైండ్ సెట్ అలాంటిది, ఏదో ఒక పని చేయాలా. అక్క వాళ్ళు మా వదిన అందరూ అంటారు, మీరు కూడా అంటారు. కానీ నాకు ఆ పోస్ట్ పార్టం రెస్ట్ తీసుకోవాలి ఇట్లేం లేదు. ఏదో కొంచెం పని చేస్తే ఆ రోజు హ్యాపీగా ఉంటుంది. నాకు చేయకుండా అట్లే పడుకుంటే హ్యాపీగా ఉండదు అది. సో ఇప్పుడు హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళాలి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మేడంని కన్సల్ట్ అవ్వాలి కదా, సో దానికోసం వెళ్తాను అనమాట. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయి మేడం దగ్గరికి వెళ్ళాలి. మీకు కూడా చూపిస్తాను, నేను రెగ్యులర్గా యూజ్ చేసేదే, మీకు అందరికీ తెలుసు ఆ ప్రోడక్ట్ ఏంటనేది చూపిస్తాను. బేసిక్గా ఈ పింపుల్స్ నాకు ఎందుకు వచ్చాయంటే సరైన నిద్ర లేకపోవడం, స్ట్రెస్ వల్ల వచ్చాయన్నమాట. చాలా రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేశాను కానీ నాకేం రిజల్ట్ రాలేదు, మళ్ళీ పింపుల్స్ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను, దానివల్ల రిజల్ట్ అయితే కనిపించింది నాకు. సో మీకు కూడా చూపిస్తాను అదేంటి అనేది. నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ అయితే ఇదే హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫేస్ వాష్ న్యూ అండ్ బెస్ట్ ఎవర్ ఫామ్లో వచ్చింది. ఇది యూజ్ చేయడం చాలా సింపుల్, ఏం లేదు, చాలా సింపుల్ ఇది యూజ్ చేయడము. ఇలా ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ని వెట్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవడం అనమాట. తర్వాత ఇట్లా అప్లై చేసుకొని ఫేస్ క్లీన్ చేసుకోవడమే. ఇది క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్ ఇన్ 5 days. అంతేకాకుండా ఆ పింపుల్స్ తిరిగి రావని కూడా క్లినికల్లీ ప్రూవ్ అయింది. ఇది కేవలం నీమ్తో కాకుండా నీమ్ ప్లాంట్లోని 5 parts అయిన యంగ్ అండ్ మెచ్యూర్డ్ లీవ్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్తో తయారు చేశారు. ఇది సో ఫ్రీ అండ్ దీంట్లో ఉన్న స్కిన్ ఫ్రెండ్లీ pH స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. స్కిప్ ది పింపుల్ ఎపిసోడ్ విత్ ద న్యూ అండ్ బెస్ట్ ఎవర్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన్నాను, ఒకసారి క్లిక్ చేసి దాని ద్వారా పర్చేస్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది. బేసిక్గా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, కవిత చెప్పినట్టుగా. హాస్పిటల్కి వెళ్ళేదానికంటే ముందు ఈరోజు నేను నా యూట్యూబ్ జర్నీ కదరా, బిగ్ బాస్ రివ్యూస్ ఎలా చేస్తానో, బిగ్ బాస్ రివ్యూస్ టైంలో నేను ఎంత కష్టపడతానో, ఏమేం చేస్తాను, ఆ రివ్యూస్కి వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తాను, అవి ఎలా చూస్తాను, ఎన్ని గంటలు వీడియో చేస్తాను, ఎంత కష్టపడతానో, దాని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఉంది అనేది ఈ వీడియోలో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. అది కూడా చూస్తూ ఉండండి. దానికంటే ముందు ఉదయం నుంచి చావ కొడుతున్నారు వీళ్ళు, మా చెల్లెలు మా కవిత. డ్రాగన్ ఫ్రూట్ ఒక ఎకరాకి వేసారు, ఎకరాకి వేసి టన్నులు కాసి లక్షల కోట్లకు అమ్ముకుంటున్నాం అన్నట్టుగా డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తారండి. మన పెరట్లో కాసిన 1 టన్ను డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు చూపిస్తాం మీకు. కమాన్, డ్రాగన్ ఫ్రూట్స్. ఇప్పుడు మా వైఫ్ పట్టుకొని ఉంది కాబట్టి మొబైల్ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మీరు కొంచెం అర్థం చేసుకోండి, డ్యాన్సింగే ఊపుద్దిగా షేక్. సో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కవిత వాళ్ళ బంధువు, ఫ్రెండు, అన్ని రకాలుగా పిల్లోడు తెచ్చిచ్చాడు మన ఇంటికి. మనోడు జింబాంబేలోనే ఆడ ఉంటాడు. సో అక్కడి నుంచి వచ్చేటప్పుడు అదే ఇక్కడికి వచ్చి విజిట్ చేసేటప్పుడు గుర్తుగా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు తెచ్చిచ్చాడు. దగ్గరికి వచ్చి చూపియమ్మ మహాతల్లి, కొయ్యొచ్చా? పండిపోయి 2 డ్రాగన్ ఫ్రూట్ కాయలు. మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్లు వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. చూడండి 2 కాయలు. అసలు మెయింటెనెన్సే లేదు, తెచ్చేసి వాటర్ పోస్తూ ఉంటే అదే వస్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే
2 కాయలు సైజులు కొంచెం చిన్నవి వచ్చినాయి కవిత. తీసి చూపిస్తా. ఆర్గానిక్ అంట, సైజ్ చిన్నవి వస్తాయంట. ఇది మేము చాలా నీట్గా పడినాం. ఓపెన్ చేయొచ్చా? వారిని ఏరా ఎంత బాగుంది చూడండి, పండిపోయింది. దా డ్రాగన్ ఫ్రూట్ పందిరేసా కాబట్టి తిందురా, ఆ షుగర్ అయినా కొంచెం తగ్గద్ది. ఓరే ఆయన పర్లేదు, స్వీట్గా ఉంది. దా నోట్లో పెడతాం ఎందుకో. ఇదేనా తిని 4 రోజులు ఎక్కువ బతుకు. నువ్వు తినే అటు అంటుందా భలే బావులా? నేను ఉన్నదానికంటే బాగుంది. అది తింటాడు, తినేసి మొత్తం. ఇది పెద్ద ఒకటైతే ఏమైతే ఒక్క ఎవరిదైనా దిష్టి తేలిందట. 2 కాయలు కాసింది. ఒకటైతే పెద్ద అయితే మళ్ళీ కాస్తే అంట కదా రిపీటెడ్గా. ఇప్పుడు మేము హాస్పిటల్ దాకా వెళ్ళి రావాలి నాన్నగారు. ఏది ఏది సన్నజాజుల చెట్టు పూలు పూస్తుందంట. సన్నజాజులు ఇదే కదా రా, ఇదే కదా సన్నజాజులు అంటే. సన్నజాజులు, ఓ ఇదిగో సన్నజాజులు చూడండి ఎలా వచ్చిందో సన్నజాజులు. ఇక్కడ రా దగ్గరికి వచ్చి చూపించు. 2 times ఇక్కడ దాకా ఎరగొట్టారనమాట పిల్లకాయలు. ఎరగొట్టిన తర్వాత మీ ఇంట్లో కూడా ఉంటే సన్నజాజుల చెట్టు ఎరగొట్టుకోండి. ఎరగొట్టిన తర్వాత లావుగా బలి వచ్చింది చూడండి. ఇది కాండం దగ్గర చూడండి ఎంత లావు వచ్చింది చూడండి. కాండం స్టిఫ్గా ఐరన్ రాడ్ అయినట్టు అయింది. అంతకుముందు సన్నంగా ఉండేది, లేదు ఇరిగిన తర్వాత లావు అయింది ఇది. సో ఇది పెద్దదైంది. ఎప్పటికప్పుడు పాయలుగా చీలిపోయి అనుసంధానం అవుతూ బాగుంది అన్నమాట. ఇదంతా చల్లుకున్న తర్వాత ఇక్కడి నుంచి చూసినప్పుడు గార్డెన్ వ్యూ బాగుంటుంది. అది యాక్చువల్గా ప్లాన్ ప్రకారం వేసింది కవిత. ఇక్కడి నుంచి చూసినప్పుడు చూడండి. మునక్కాయలు వచ్చినాయా? కాయలు వారి నాయలు ఏంది? మునక్కాయలు కూడా చాలా పొడుగుండే. మునక్కాయలు అంటే చూపించాలంట కవిత. దా నేను చూపిస్తారా, నువ్వు పట్టుకోలేకని. ఎంత దా ఎవరికన్నా మొన్న లేదన్నమ్మా. దా దా నేను పట్టుకుంటారా, మా నాయన చూపిస్తాడు. ఎంత మాత్రం చూపిస్తాడు. అది ఇంత పొడుగున అంటాడు మా నాయన. సో ఇది చెప్పులు కాలుతాం లేనా? చెప్పులు లేకుండా వస్తున్నా. లేవా నాయలు బాగానే ఉన్నాయి. 19 కాయలు ఉన్నాయి. 19 కాయలు ఉన్నాయా? ఎక్కేసినా ఇక్కడ మునక్కాయలు చిన్నవి. యాక్చువల్గా ఒకప్పుడు మునగ చెట్టు పెద్దది ఉండే, అది పడిపోయి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వెంటనే స్టార్ట్ అయినాయి మునక్కాయలు. ఇక్కడ మొత్తం మునక్కాయలే. ఇంకా మా నాయన దీని చుట్టూ కూర్చొని బిడిలు తాగుతూ ఉంటాడు. ఎవరు ఎత్తుకుపోతారా అని. పాపం భలే టెన్షన్, ఫుల్ టెన్షన్. ఇది లేనప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటామేమో. ఇది ఉన్న కాడి నుంచి నీకు టెన్షన్, ఎవడు ఎత్తుకుపోతారని. దొంగలు నొక్కపోతారు. అదే ఒకసారి మునక్కాయలు తీసుకెళ్ళారన్నమాట. వేరే పాపం బర్రెలుగా కాసుకున్నట్టు వచ్చిన ఒక అమ్మాయి. దానికి సీసీ కెమెరాలో చూసి ఎవరో ఎత్తుకోమని రా అంటుండో. బాగానే ఉందిలే. రా అత్తినేసి ఇక్కడ నుంచి చూసారా, ఈ గ్రాస్ నాదే ప్లాన్ అనమాట. గ్రాస్ లోపల ఏదో చెత్త వచ్చింది. ఆ చెత్త వచ్చిన దాన్ని కట్ చేస్తూ ఉంటే కట్ చేయొద్దు, ఇలా వస్తే బాగుంది బయటకు అని చెప్పిన. ఇక మొత్తం వచ్చింది అనుకోండి, అదిరిపోద్ది. ఏంది? మా డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ అదిరిపోయింది. డ్రాగన్ కాదు, డ్రాగన్ అట. ఆ డోర్ ఏనా రుచి పోషిస్తా. సో నేను ఇంకా పొద్దున్నే తినేసి బిగ్ బాస్ రివ్యూస్ చేయడానికి పైకి వెళ్తాను అనమాట. మళ్ళీ మధ్యలో కవిత పిలిచినప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి ఈరోజే. యాక్చువల్గా రోజైతే దీన్ని కూడా పైకి పంపించేవాళ్ళు. ఈరోజు కిందే ఉన్నా కాబట్టి ఇది తినేసి పైకి వెళ్తాను. ఆల్రెడీ 9:30 అయింది. సో ఇది మన బిగ్ బాస్ రివ్యూస్ చేసే రూము. ఇది మన హోమ్ థియేటరు. యాక్చువల్గా ఎలా సెట్ చేస్తానంటే ఇక్కడ 3 లైట్లు ఉంటాయి. 1, 2, 3. అంతకుముందు అయితే ఒకే లైట్తో చేసేవాళ్ళం. ఇప్పుడు 3 లైట్లు పెట్టాంలే. దాంతోపాటు ఈ సీజన్ కొంచెం కొత్తగా ఒకే ఒక్క షర్ట్తో సింగిల్ షర్ట్తో ఎవ్రీడే ఇదే షర్ట్తో కొంచెం డిజైన్ చేసిన షర్టు మీరు గమనిస్తే ఈ షర్ట్లో బిగ్ బాస్కి సంబంధించి అన్ని లోగోస్ ఉంటాయి. దాంతోపాటుగా బిగ్ బాస్ విన్నర్స్ అందరి పేర్లు, బిగ్ బాస్కి సంబంధించిన టర్మ్స్, నా పేర్లు, ఇంకా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అది క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. ఇదే షర్ట్తో 105 రోజులు వీడియోస్ చేస్తున్నాం ఈసారి, సింగిల్ షర్ట్. సో ఇది కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్గా వీడియోస్ చేసేటప్పుడు నేను ఏమేం చేస్తానంటే, ఇది ఉంది ఒక ట్యాబ్. సో ఈ ట్యాబ్ ఉంది, ఇక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ ఏంటంటే నేను నైట్ బిగ్ బాస్లో జరిగింది రికార్డ్ అయింది, ఇప్పుడు చూసి వీడియో చేస్తా. ఇప్పుడు చేయబోతున్న వీడియో ఒక 5 minutesలో. ఆ తర్వాత ఇంకొక ట్యాబ్ ఉంటుంది. మనం ఇప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ నేను వీడియో రికార్డింగ్ ఒక 40 నిమిషాలు ఉంటుంది. మన సోది ఎక్కువ ఉంటుంది కదా, లాగు. సో ఆ రికార్డింగ్ జరిగే టైంలో ఆ 1 hour అక్కడ బిగ్ బాస్ మిస్ అయిపోతుంది కదా, అప్పుడు అక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది. అక్కడ ఒక ట్యాబ్లో బిగ్ బాస్ జరుగుతున్న రికార్డ్ అయి ఉంటుంది. అది తీసుకొని
మళ్ళీ అది చూసి ఇంకో వీడియో చేసేటప్పుడు ఈ ట్యాబ్ తీసుకెళ్ళి అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు రికార్డ్ అవుతున్న ప్లేస్ చూపిస్తారండి. ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది బిగ్ బాస్ కంటిన్యూస్గా. ఈ రికార్డ్ అయింది మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది బిగ్ బాస్. నేను ప్రతిసారి రావడం, ఇక్కడ నిలబడడం, వీడియోస్ తీసుకోవడం, దాంతోపాటుగా అప్పుడప్పుడు మా కవిత తిన్నాటికి ఏమైనా పంపిస్తూ ఉంటుంది. గంటకి 2 గంటలకు ఒకసారి తింటా చేసుకుంటూ ఉండడమే. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడాలి. ఎందుకంటే నేను ఒక 5-6 ఇయర్స్ మాత్రమే పెట్టుకున్న టార్గెట్. కొంచెం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిపోయి కొంచెం ఫ్యామిలీని సెట్ చేసేయాలి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత పిల్లకాయల కెరియరు, పిల్లకాయల లైఫ్ గురించి ఆలోచించాలి. వాళ్ళని ఇంకా వాళ్ళ పనిలో బిజీ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాను. అందుకని కొంచెం కష్టపడుతున్నాను. మీరు చూస్తే నైట్ 3 to 4 hours కంటే నిద్ర ఎక్కువ ఉండదు. 3 to 4 hours, అది కూడా కన్సిస్టెంట్గా నిద్ర రాదు. 2-2:30 నిద్రపోయి ఉదయాన్నే 6-6:30 కల్లా లేచేస్తాను. బిగ్ బాస్ టైంలో 105 రోజులు స్లీప్ అనేది ఒక 4 hours మాత్రం ఉంటుంది. కళ్ళ కింద మొత్తం గంటలు గడిపి కళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నాకు ఆ మాత్రం కష్టపడకుండా ఎవరికి ఏమీ రాదు. సో ఇప్పుడు బిగ్ బాస్ వీడియో నైట్ చూశాను, చూసింది చేసి ఆ తర్వాత కిందకి వెళ్ళి కవితని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళాలి. తర్వాత మా చెల్లెలకు కూడా ఇక్కడ బాగాలేదు, మా చెల్లెల్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ కవితకి వేరే సర్జరీస్ ఉన్నాయి, అవి చేయించాలి. ఇదంతా వేరే మెంటల్ టెన్షన్ ఉందిలేండి. అవన్నీ మీకు చూపిస్తాను. ఈరోజు జరిగే వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటే చూస్తూ ఉండండి. కిందకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. రా, నీకోసం వెయిట్ చేస్తా ఉన్నా. మరి నీకోసం కాక ఇప్పుడు నడిచిపోయానా హాస్పిటల్కి? సన్నంగా అయిపోతున్నావు కవిత. నన్ను సన్నంగా అయిపోయిన అనడానికి లేదు. ఎందుకంటే బాలింత సన్నగానే అవ్వాలి అంటారు. అయినా కానీ వెయిట్ తగ్గిపోతాను. ఏం చేస్తావు, ఎంత తిన్నా లావు రావట్లా. అది నా కర్మ. పాపం ఇంత తిన్నా కూడా లావు వచ్చేస్తారు కొంతమంది, అది వాళ్ళ కర్మ. అదే మనం మన ఫ్యామిలీలో ఎవ్వరం ఎంత తిన్నా లావు రామా. అదేంతగానే అంటే మీ ఫ్యామిలీలో సంగతి, మా ఫ్యామిలీ కింద కామెంట్ ఏంటని మీ నాన్నకి అన్నం పెట్టండి, ఏంటని సన్నగా అయిపోతున్నాడు. ఓన్లీ స్వీట్లేమో తినేది. ఫ్రూట్స్ అట్టి పండు తప్పించి ఏ ఫ్రూట్ తిండాది. ఈరోజు ఏమో డ్రాగన్ ఫ్రూట్ తిన్నాడు, తీయగుందంటే ప్రతిసారి కుళ్ళిపోతా ఉంటాయి కదా, తినొచ్చు కదా అంటే అవి తీయకుండవమ్మా అని. షుగర్ వల్ల మామయ్యకి షుగర్ వల్ల తీయగా ఉండేయే తినాలనిపిస్తుంది. ఏదైతే వద్దు తినకూడదు అనుకుంటాం లడ్డు కావాలి, లడ్డే పెట్టమంటాడు. ఇంకైతే డెలివరీ తర్వాత చెకప్ అన్నాను కదా, ఒకేసారి ట్యూబెక్టమీ గురించి కూడా మాట్లాడాలి. బాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది కదా నాకు, దాని గురించి. బాల్ బ్లాడర్ కాదు, గాల్ బ్లాడర్. నీ వల్ల నాకు బాల్ బ్లాడర్ అని వచ్చింది. నేను చెప్తా ఉంటాను ప్రతిసారి, కన్ఫ్యూజ్ అయిపోతాను. ఆ వీడియో కింద చూస్తే మొత్తం బాల్ బ్లాడర్ కామెంట్స్. అది సారీ, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది కదా. 10 mm స్టోన్ ఉంది, 9 mm ఉండింది. సో అది ఇప్పుడు 10 mm అనుకుంటాను, అయ్యి ఉండొచ్చు 10 mm 12 mm. సో దాన్ని తీయించాలి. సో ఆఫ్టర్ డెలివరీ తీయించుకోమని చెప్పారు. డెలివరీ టైంలో వచ్చింది ఆ స్టోను. సో మేము ఇప్పుడు దానికి ఒకరిద్దరు కామెంట్ చేశారు, ఒకరిద్దరు ఫోన్ కూడా చేశారు. ఏమన్నారంటే చైనాకి వెళ్ళండి, చైనాలో గాల్ బ్లాడర్ స్టోన్ ఈజీగా తీసేస్తారన్నారు. వీడియో చూసాడు, అది చూసి వెళ్దాం మాకు అవుతా అంటే, ఒకవేళ నాకు ఏదైనా బాగాలేకుండా పోయినా కూడా ఏడ తీసుకురావడానికి ఉండదు కదా, అది వద్దులే, కష్టమో నష్టమో ఏడే చేయించుకుందాం. అసలు ఆపరేషన్ చేయాలా, అదేమన్నా మెడిసిన్తో క్లియర్ అవుతుందా అని. లేదు, చేయాలి కన్ఫర్మ్గా. సో ఈ డాక్టర్ చేస్తారా లేకుంటే ఏంటి అని అడిగి, నాకు ప్రాబ్లం ఏంటంటే చేయకూడదు కదా, మరి వాళ్ళకి సంబంధం లేదు కదా, మన మేడం వాళ్ళు చేయరు. సరే నువ్వు అడగదాం రా, రెండింటి గురించి అడిగేసి ఎట్లా ఏంది అనేది మేడం అడిగి పదా. తులసమ్మ కూడా ఈ మధ్య ఇట్లా అయిపోయింది, ఇట్లా పురుగు పడుతుంది. ముందంటే మామూలుగా సర్ఫ్ నీళ్ళు కానీ, సోప్ వేసిన నీళ్ళు కానీ, షాంపూ వాటర్ కానీ కొడితే చచ్చిపోతాయి. ఇదంతా తీసేయాల, మంచిగా కొత్త చెట్లు పెట్టాల. ఏంటో అన్ని చెట్టు పోతున్నాయా? అన్నీ ఏం పోలేదు, అది గాలికి ఇంత మాత్రం ఉన్నాయంటే గ్రేట్. మాకు ఆక్సిజన్ ఓవర్ గాలి. ఇక్కడ ఆ గాలి వల్ల చెట్లు ఊగి ఊగి అల్లాడిపోతున్నాయి. మనుషులు ఈ ఎండకి గాలికి చచ్చిపోతున్నారు. ఇదైతే అసలు వరగబడింది గాలికి. ఆడు నందు తాడు కట్టిండు. ఒక్కో చెట్టుకి ఒక్కో మెమరీస్ ఉన్నాయి నాకు. ఎందుకంటే
అవును, అంత అంత మొక్క తెచ్చి కుండీలో పెట్టా. ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అది కుండీలోనే ఉంచి ఉంచి లాస్ట్కి అక్కడ వేసేది. అది ఎక్కడి నుంచి తెచ్చా? మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచే తెచ్చా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నాటా అంటే మా అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చి పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాటా. ఇప్పుడు అది మా ఇంట్లో నాటా. సో అది మెమరీసే కదా. పదాకవుతా నాకు బిగ్ బాస్ వీడియో ఉంది. పా నువ్వే లేటు, నాదేం లేదు. సో హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము. ఈ డ్రెస్తో వెళ్ళలేదులేండి. ఈ డ్రెస్తో వెళ్తే అందరూ షాక్ అయిపోతారు. సో ఈ డ్రెస్ ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ వీడియో చేశాను ఒకటి. వీడియో చేసేసి వచ్చి ఇప్పుడు తినడానికి వచ్చాను. యాక్చువల్గా చాలా టైం అయింది, 4 దాకా అయింది టైము. ఇంకా తప్పదు, లేట్ అయిపోతుంటుంది. బిగ్ బాస్ టైంలో ఒక్క పూట కూడా టైంకి తినలేం. తినాలంటే వర్కౌట్. ఎందుకంటే అక్కడ ఏదో ఒక గొడవ జరగడము, ఏదో ఒక పెద్ద సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, అది చేయాలి. అది చేస్తే వ్యూస్ వస్తాయనో, ఎంగేజ్మెంట్ పెరుగుద్దనో, ఛానల్కి బెనిఫిట్ అవుద్దనో, టైంకి వీడియోస్ చేయాలని ఇవన్నిటితో డిలే అయిపోతూ ఉంటుంది. సో అలాగే హాస్పిటల్ రాగానే పైకి వెళ్ళి ఒక వీడియో చేసి వచ్చాం. ఇప్పుడు తినేసి కవితనే చెప్పొద్దు హాస్పిటల్లో ఏం జరిగింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఆ ట్యూబెక్టమీ రిలేటెడ్గా ఏం చేయాలి, ఆ గాల్ బ్లాడర్ రిలేటెడ్గా ఏం చేయాలనే విషయాలని కవిత చెప్పద్ది. కవిత చేతిలో ఉంది అదంతా. కవిత ఎన్ని నెలలు ఆగగలద్దో, ఎన్ని వారాలు ఆగగలగద్దో, ఆ గాల్ బ్లాడర్ది సర్జరీ ఎప్పుడు చేయాలనేది కవిత డెసిషన్ అన్నమాట. ఇంకా వెరీ సూన్ నెల్లూరు వెళ్ళాలా, ఏం కూర చేసినా కూడా చూపిస్తూ ఉన్నాను మీకు. తీసుకోరమ్మా మహాతల్లి. నాగలక్ష్మి చేసిందా, నువ్వు చేసింది? ఇయ్యా నేనే చేసా. అది ఏదో కూర చేశారు మా వాళ్ళు. బాగా చేద్దామని స్టార్ట్ చేసా. బాగా చేసావా? తెలీదు, చెప్పాలి అంటే నేను చేసింది కాబట్టి నాకు బాగానే ఉంటుంది. కానీ బిగ్ బాస్ టైంలో ఒకటి మాత్రం ఆనందంగా ఉంది కదా, పైకి లిఫ్ట్లో గంటకి ఏ ఒకటి పంపిస్తూ ఉంటుంది పాపము. ఎన్ని పంపించినా తింటున్నా. ఎందుకంటే నిలబడి బర్రెకొని తీసుకొని అరుస్తూ ఉండగా ఆకలి వేస్తుంది. నేను ఫోన్ చేసి అడుగుతున్నా కదా, ఏదో ఒకటి పంపి అంటున్నా. నా వల్ల కావట్లా, ఆకలి తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు ముగ్గురిని సాగలేక చచ్చిపోతున్నా నేను నిజంగానే. చిన్న పాప ఏడ్చేటానికి కరెక్ట్ అద్విత కూడా ఆకలి ఆ టైం అవుతుంది. అద్వితకు పెట్టేటప్పుడు చిన్న పాప ఏడుస్తుంది. కరెక్ట్గా అదే టైం. అందరికీ ఆకలి టైం ఒకటే కదా, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఉదయం బ్రేక్ఫాస్ట్. ఉదయం అయితే పిచ్చి పడుతుంది నాకు ఒక్కోసారి. కరెక్ట్గా అది వెళ్ళాలి, పాప స్కూల్కి వెళ్ళాలి, కరెక్ట్ ఆ టైంలోనే పాప చిన్న పాప స్నానం చేయాలి. అప్పుడు హడావుడిగా ఉంటుంది. కొంచెం ఆఫ్టర్నూన్ బాగానే ఉంటుంది, ఈవినింగ్ కొంచెం మళ్ళీ కొంచెం అట్లే చేసినాంలే. ఈరోజు బాగా చేద్దాం అనుకున్నాం. బీరకాయ బాగుంది, బీరకాయ చాలా బాగుంది. ఈ గోంగూర మాత్రం వీడియో కోసం బాగానే ఉంది. ఇది గోంగూర మాత్రం మన పెరట్లో గోంగూర. నాన్ టాప్ 3-4 రోజులకు ఒకసారి గోంగూర ఉంటుంది. జల పుడితే గీరుకుంటూ ఉండాలి గోంగూర తిని. బాగుందిలే. హాస్పిటల్ ఏం సంగతి ఏమంటావు? మేము అనుకున్నాం ఏం డిసిషన్ తీసుకున్నాం అంటే, సర్జరీస్ జరగాలి కదా. సర్జరీ అంటారు, గాల్ బ్లాడర్ ఒకటి జరగాలి, ట్యూబెక్టమీ జరగాలి. రెండింటికి డిఫరెంట్ బెడ్ రెస్ట్లు కాకుండా ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి 2 రిలేటెడ్గా ఒకే రోజు కానీ సర్జరీస్ చేస్తే, లేదా ఈ రోజు రేపు సర్జరీ చేస్తే, ఆ బెడ్ రెస్ట్ ఏదో 2-3 రోజులు బెడ్ రెస్ట్ ఒకే హాస్పిటల్లో ఒక పీరియడ్లో ఉంటే అయిపోద్ది కదా అని. రకరకాలుగా మళ్ళీ నువ్వు 2-3 నెలల కోటి 2-3 నెలల కోటి చేసి ఆ పీరియడ్లో మళ్ళీ రెస్ట్, బెడ్ రెస్ట్ ఇవన్నీ తలకానిపు కదా. ఆ పెయిన్ ఇది ఒకేసారి భరిద్దాము, చిన్న పాప కదా మనకి మళ్ళీ మిల్క్ ఇబ్బంది అవుతుందని డెసిషన్ తీసుకొని డాక్టర్ని అడిగాం. డాక్టర్ అడిగితే యాక్చువల్గా మేడము ట్యూబెక్టమీ 1 month తర్వాత చేద్దాము అని అనింది. సో అందుకని చెప్పేసి చెకప్కి వెళ్ళాం కదా. ఇప్పుడు చేయొచ్చు అనేది. గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది ఎట్లా ఉందో మనకు తెలీదు. అది అప్పుడు ప్రెగ్నెన్సీలో టెస్ట్ చేసినప్పుడు 10 mm ఉంది. ఇప్పుడు అది టెస్ట్ చేయాలి. నేను చెప్పిన ఐడియా ఇది, నా ఐడియా అంటే నాది ఐడియా. అది ఫస్ట్ నేను ఒకసారి చేయాలనేది నాది, నీకు ఇబ్బంది కాకుండా బాగుంటుంది జాగ్రత్త. ఫస్ట్ నేను అన్న లాప్రోస్కోపిక్ నీకు తెలియదు కదా, లాప్రోస్కోపిక్ లో అంటే మా వదిని చేశారు. సో దాన్ని బట్టి నేను లాప్రోస్కోపిక్, గాల్ బ్లాడర్ లో స్టోన్ కి ఆపరేషన్ 2 ఒకేసారి చేయొచ్చేమో అని చెప్పి మేడంని అడగదాం ఒకేసారి అని చెప్పి వెళ్ళాము. మేడం ఏమనిందంటే చెయ్యొచ్చు, అది ఇక్కడ ఉండదు. మేడం అక్కడికి వెళ్ళమనింది. సో అపోలోకి వెళ్ళి ఇద్దరు కలిసి ఇంకా దాన్ని బట్టి ఏం చెప్తారో వాళ్ళు, ఆ డాక్టర్స్ ఏం చెప్తారో దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలన్నమాట. ఇంకా అది పరిస్థితి. అది నాగలక్ష్మి అడిగి ఇప్పుడు దాకా షూ వాష్ చేసినవా? ఏం షూ? స్పోర్ట్స్. మా చెల్లెలు మా నాగలక్ష్మి వాష్ యాడ్ చేస్తుందంటే ఇప్పటికి 3 షూ చెడిపేసింది నా వాష్. వద్దు నాగలక్ష్మి, నువ్వు నా షూ వాష్ చేసి పెంట చేస్తావు. ఏం లేదు,
బ్రౌన్ కలర్ ది నేను రుద్దింది, ఆ పిల్ల రుద్దిని కూడా రెండో ఒకటి ఉన్నాయి. ఆ పిల్ల రుద్దిని వీళ్ళు ఏం చేస్తుంది సార్ షూని గుడ్డలు బ్రష్ ఉంటుందా, గుడ్డలు బ్రష్ చేసి రుద్దుతురు, అది మొత్తం లేచిపోతుంది. అది ఈ మధ్య అసలు ఏ ఉతకట్లేదు కదా, అన్ని క్లీన్ చేస్తున్నా ఈ కదా. మధ్య ఓకే, అంతకుముందు ఆ పిల్ల రెండు, నువ్వు ఒకటి అటు చెడగొట్టేసావు. గుడ్డల బ్రష్ తో షూ ఆ షూ ఒకసారి అన్న వేసుకునే షూ మర్చిపోయినాను. ఈ పిల్లకి ఎట్లా రుద్దాలి దాన్ని, బ్రష్ చేసి బరికిందే, బ్రష్ చేయలే, తల్ల చేతులతోనే రుద్దినాను. ఆ బొగ్గలకి ఏమైందని అర్థం కావట్లా. మొన్న అనుకున్నాను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, పాపం బొగ్గలు చూపించాలి. ఇప్పుడు 3-4 సార్లు వచ్చింది. అదే మీరు చెప్పేసరికి వెళ్దాం అనుకున్నా. నాకు తెలిసి సండే మాత్రం గ్యారెంటీకి వెళ్తాం. సండే తీసుకెళ్ళి చూపిస్తాను. అది ఎందుకో రిపీటెడ్గా వస్తున్నాయి. బొగ్గ వాస్తుంది, బొగ్గ వాస్తుంది, మళ్ళీ 2 రోజుల్లో తగ్గిపోతుంది. అది చూపించాలి. దానికి అదే తగ్గిపోతుంది. ఫస్ట్ అదే డాక్టర్ కలిసి బ్లడ్ టెస్ట్ చేయించమని అదే చేపిస్తా. సరే చూస్తాను. అలసి నీకేం ఇబ్బంది పడి దిగులు పెట్టుకోకమ్మా. నేను నాకెందుకు దిగులు, అసలు నాకు అందం మీదే ఇంట్రెస్ట్ లేదు. అందం కాదు, ఆరోగ్యం. అందం సంగతి దేవుడు. నా ఆరోగ్యం బాగానే ఉంది ప్రస్తుతం. ఇప్పుడు ఏంటి ఇవన్నీ నువ్వు అందం గురించి అనుకుంటున్నా? అందం గురించే పాడా అంట పెద్ద కాదు. గుర్తులేదా అది నువ్వు ఆ టైంలో ఫంక్షన్? నాకుందా, నాకు ఒక వయసు వచ్చేదాకా మీరు ఎంతమంది పిల్లకాయలు తెలియదు నాకు. ప్రామిస్గా మీరు ఎంతమందో మీరు పిల్లకాయలు తెలియదు నాకు. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు సంతానం ఎంతమంది నాకు తెలీదు. నేను ఇంటర్ బీటెక్ డిగ్రీ వచ్చేదాకా వీళ్ళు ఊరూరు అనుకుండేది. మన ఇంటికి వచ్చినప్పుడు నాకేం తెలియదు. చేస్తే కదా నువ్వు. కాదు, ఆ రోజు కూడా ఎందుకు వచ్చిందంటే ఆ ఫంక్షన్ కైనా నాగమల్లేశ్వర రెడ్డి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, నాగమల్లేశ్వర రెడ్డితో వచ్చిండు. అది కూడా ఎందుకు తెలుసా, నేను కూడా వచ్చాను కాబట్టి ఆ ఫంక్షన్. గుర్తుండు, ఏదో ఒకటి చెప్పొద్దు మనం గుర్తుండు అని. ఎందుకని నిజంగా అన్నా ఆ రోజు లేదు అసలు ఒక్క ఫోటో కూడా లేదు. యాక్చువల్గా ఏంటంటే బంధువులు పెళ్ళిళ్ళు అయినప్పుడు, నేను కవిత పెళ్ళి అయినప్పుడు ఓకే, మనకి ఇప్పుడు ఏదో రిలేషన్ స్ట్రాంగ్ అని అనిపిస్తుంది. కానీ నార్మల్గా ఎట్లా ఉంటుందంటే వాళ్ళే ఊళ్ళో ఎంతమంది ఉంటుంది తెలుసు వాళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది తెలుసు? మీరు 5 మంది, మేము 5గురు, ముగ్గురు, వాళ్ళు 3, మొత్తం 11 మంది మనవలు మనవరాళ్ళు. మా తాతకి ఊర్లోనే 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఇంక మా మీద వాళ్ళకేం ప్రేమ ఉంటుంది, మాకేం ప్రేమ ఉంటుంది. అంటే ప్రేమ ఉన్నా కూడా ఏముంది, ఇంతమంది మనవరాళ్ళు చూసేసరికి వాళ్ళకే కళ్ళు పోయిపోతాయి. విషయంలో తాతని నేను ఒప్పుకున్నాను. మంచోడలే, వస్తుంటాడు, వచ్చినప్పుడు బాగానే ఉంటాడు. నిజమే కదా. కానీ ఎక్కువ మంది మనవరు మనవరాళ్ళు అంటే ముసలి కూడా ఏం చేయలేరు. వాళ్ళ మీద ప్రేమ ఏమి ఉండదు, దూరభారం ఉండే వాళ్ళ మీద అసలు ఉండదు. ప్రేమ పట్టించుకోమండి అయ్యా స్వాములరా. నేనేదో మా చెల్లిని తమాసగా అంటా ఉంటా, ఆ పిల్ల అంటే చూడు ఎంతలా అనుకుంటుందో, 7 వాల్స్ ఉంటుంది. అవి కానీ అవి గమనిరు మీరు, మేమనేది గమనిస్తున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయింది ఈవినింగ్. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఒక్క వీడియో చేశాను. యాక్చువల్గా రోజుకి 3 లేదా 4 వీడియోలు. ఇంకొంచెం ముందు రోజులు పోతే సారీ కాలు మీద కలిసుకున్నా, ముందు పోతే బిగ్ బాస్ సీజన్ బాగా హైలైట్ అయ్యకొద్ది 5 వీడియోలు కూడా చేస్తా. ఒక రోజుకి ఒక వీడియో చేయడానికి ఒక 2.5-3 అవర్స్ అట్లీస్ట్ లైవ్ చూస్తే ఒక వీడియో వస్తుంది. సో ఈరోజు 1 వీడియోనే చేశాను. ఆల్రెడీ ఒక 7-8 అవర్స్ చూశాను కానీ వర్కౌట్ అవ్వట్లా, పెద్దగా ఏం లేదు కంటెంట్. సో ఒక 1/2 అవర్లో ఇంకో వీడియో చేయాలి. ప్రస్తుతం మా కవిత స్వీట్లు హాట్లు అన్నీ ప్లేట్ నిండా పంపించింది. తినేసా, మృగంలా తయారైపోయాయి బిగ్ బాస్ టైంలో. తర్వాత వెజిటేబుల్స్ ఉప్పు కారం వేసి పంపించింది, 5 తినేసాను. ఆ తర్వాత వేరుశనగ పప్పులు, 3 అరటి పండ్లు, ఒక యాపిల్, ఒక పియర్స్ కాయ పంపించింది, అవి కూడా తినేసాను. అన్నీ ఈ పూటే. ఏందో మృగం తిన్న నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఏందో అంత తింటున్నామని. ఎందుకంటే 45-50 నిమిషాలు గట్టిగా బరిలా మాట్లాడుతునేసరికి అది పోతుంది, అరిగిపోతుంది ఊరికే. అట్లయింది పరిస్థితి. సో అది ఇంకేముంది. బేసిక్గా ఈరోజు జరిగిన ఈ ఎపిసోడ్ ఏదైతే చూస్తే ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ మొత్తం మారిపోయింది. యాక్చువల్గా మనం అనుకున్నది ఏంటంటే వీళ్ళు బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేసేస్తాడు, పెద్ద టాస్క్లు ఏదో పెట్టేస్తాడు, ఏదో చేస్తారని కూడా ఖాళీ కూర్చొని పెట్టుకుంటాడు. అక్కడ చూస్తేనేమో లైవ్లో హ్యాపీగా జరిగిపోతుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ రికార్డ్ అవుతానే ఉంది. ఈ గాలి చూడండి. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కింద ఇందాక కూడా కవిత చూపిస్తుంది కదా, పైకి వచ్చేసరికి ఇంకా విపరీతమైన గాలి వస్తుంది. ఈ గాలిలో నాకు తెలిసి మీకు వినపడకపోతుందో లేదో, ఒక రకంగా వినపడుతుంది అనుకుంటా. మా నాయన సాయంత్రానికి వచ్చేసరికి ఇదిగోండి నీళ్ళు పడుతూ ఉంటాడు. ఇంకా అక్కడ అన్ని రోజు నీళ్ళు పెట్టేది మా నాయన, సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ రోజు నీళ్ళు పెట్టేది నేను. ఈ చెట్లు అన్నిటికీ నిన్నే పోసాను. ఒక 2-3 డేస్ పొయ్యిపోయేసరికి ఆల్మోస్ట్ ఎండిపోయింది. ఈ లీవ్స్ ఆల్మోస్ట్ ఎండిపోయే సీన్లో ఉంటే నిన్న నీళ్ళు పోసి కొంచెం బతికిచ్చాను. ఈ రోజు నుంచి పోయాలి ప్రాపర్గా. ఒక 2-3 రోజులు మర్చిపోయా. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ చూపిస్తా, చెత్త ఎక్కువైపోయింది. దాన్ని నా పరిస్థితి ఆ గమ్మే గోచరంలే. ఇక్కడ చూడు, అక్కడ ఆ చెత్త చూడండి. ఆ చెత్త ప్రాబ్లం ఏమైందంటే నేను ఎవరిని
ఆ పక్కకు దూకొద్దు, ఓన్లీ నేనే దూకి నేనే క్లీన్ చేస్తాను, నేనే నీళ్ళు పోస్తానని చెప్పాను. నాకు దూకే ఓపిక లేక అది అట్ట అయిపోయింది. ఈరోజు కానీ రేపు కానీ అది మొత్తం క్లీన్ చేయాలి, పాచి పెట్టిపోతుంది. కవిత చూడలేదు ఇంకా, కవిత పైకి రాలా, వచ్చే చంపేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇదంతా ఈ ఆకులంతా ఇక్కడ పడింది. ఇక్కడ దిగి క్లీన్ చేయొద్దు ఎవరు, నేనే దిగి నేనే క్లీన్ చేస్తానని చెప్పాను అక్కడ. అందువల్ల అది పేరుకుపోయింది. ఇంక వెరీ సూన్ అది క్లీన్ చేయాలి, దాన్ని కూడా నేనే క్లీన్ చేయాలి దిగేసి. రోజు ఏం చేస్తానంటే ఈ బకెట్తో ఇలా పట్టుకొని ఈ పక్కకి ఒక్కొక్క దానికి హాఫ్ బకెట్ పోసేస్తాను అనమాట. చిమ్మాలి ఒకరోజు. వాటన్నిటికి పోసేశారు ఆవిడ. కవిత ఏం చేస్తున్నావు? ఇదిగో నీళ్ళు పోస్తున్నా పైన. అటైతే పోయాల్సిందే. సరే, మా పాపకి హద్దుదాకి ఒక 2-3 డేస్ నుంచి ఫీవర్ ఉంది. ఈరోజు కొంచెం తగ్గింది. ఆ 2-3 డేస్ నుంచి స్కూల్కి పోయేసరికి ఈరోజు తగ్గినా కూడా పోలేండి డాడీ, పోలేండి మమ్మీ అని చెప్పి స్కూల్ ఎగ్గొట్టింది. అది పరిస్థితి. సో నీళ్ళు పోసే బాధ్యత తగ్గించింది. బేసిక్గా ఇవి ఆ బోగన్విల్ అయ్యి నీళ్ళు పోయిపోతేనే ఫ్లవరింగ్ వస్తుంది. నీళ్ళు పోస్తే ఫ్లవరింగ్ కొంచెం తగ్గద్ది. అండ్ సమ్మర్లో ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. సమ్మర్ కాదు కాబట్టి ఫ్లవరింగ్ పెద్దగా లేదు, రాబోతుంది అనుకుంటున్నా. ఇవి చూస్తే దరిద్రం ఇది. చూడండి, ఇవి ఎండిపోతూనే ఉన్నాయి. ఈ క్రీపర్స్ 4 వేస్తే 1 2 3 4 ఎండిపోతున్నాయి. ఎండాకాలం వరకు ఏదో ఎండిపోయింది అనుకుంటే ఇప్పుడు కూడా ఎండిపోతుంది. రీజన్ ఏంటంటే ఈ మట్టి సరిపోట్లా. దాంతోపాటుగా ఇక్కడ పైన చూసారా, ఇది ఇనపది అయ్యేసరికి ఆ ఇనప కాలుతుంటాయి కదా, ఆ లీవ్స్ వెళ్ళి దానికి తగిలినప్పుడు ఆ లీవ్స్ తగలగానే ఎండిపోతున్నాయి పైనుంచి కిందకి. అదొక దరిద్రం అయిపోయింది. అవి అల్లుకుంటాయి, నీడ వస్తాయి, ఏదైనా ఆశలు పెట్టుకున్నాం, అదేం లేదు ప్రస్తుతానికి. అప్లోడింగ్ కష్టాలు చూస్తే బిగ్ బాస్ నా రివ్యూస్ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో మొన్నటిదాకా ఇది ఒక వైఫై ఉంటుంది, దాన్ని తీయించేసి హై స్పీడ్ వైఫై పెట్టించుకున్నాను. ఈ హై స్పీడ్ వైఫైయే మీరు హైదరాబాద్లో విజయవాడలో ఉండే వాళ్ళకి లో స్పీడ్ వైఫై ఎంత వస్తుందో అంతకంటే దారుణంగా వస్తుంది ఇక్కడ. దీనివల్ల నాకు ప్రాబ్లం ఏంటంటే, వీడియోస్ చేసేది ఈజీగానే ఉంది, వీడియోస్ చేస్తున్నాను అంతా బాగానే ఉంది, అప్లోడింగ్ మాత్రం చాలా టైం పడుతుంది. ఇట్లా చెప్తా, ఇక్కడ నిలబడి వైఫై పక్కనే ఫోన్ పెట్టుకుని ఇక్కడ నిలబడితే వీడియో అప్లోడ్ చేయడానికి చిన్న వీడియో కూడా 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. పెద్ద వీడియో అయితే ఆల్మోస్ట్ 40 మినిట్స్ పడుతుంది నాకు అప్లోడింగ్ టైం. దానివల్ల నా వీడియోస్ లేట్ అవుతున్నాయి. అక్కడ నిలబడి చేసుకోవాల్సి వస్తుంది. అదే పరిస్థితి. చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకులే ఈ సోదంతా ఓడాలి మీకు అనుకుంటారేమో. బిగ్ బాస్ రివ్యూస్ చూసేవాళ్ళు చాలామంది ఈ వీడియో చూస్తారు. మీరు ఎవరైనా కూడా బిగ్ బాస్ రివ్యూస్ త్వరగా చూడకపోతే మన ఛానల్ ఆదిరెడ్డి అని ఉంటుంది, సెర్చ్ చేసి చూడొచ్చు. మీరందరూ కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈజీగా బిగ్ బాస్ టైంలో ఆదిరెడ్డి భయంకరంగా ఈజీగా సంపాదించేస్తాడు అది ఇది. హెల్త్ మొత్తం పోద్ది. ఆల్మోస్ట్ ఒక 3 months నేను రివ్యూస్ చేశానంటే ఒక 2-3 years లైఫ్ స్పాన్ తగ్గిపోయినట్టే. నాదే కదా, నాతో పాటు చేసే రివ్యూలు ఎవరిదైనా కూడా. అంత టఫెస్ట్ జాబ్ ఇది. చూడాలి, మాటలు పడాలి, కామెంట్స్ వస్తాయి, అవి చూడాలి, అన్నీ చూడాలి, అబ్యూజ్ చేస్తారు, అవి తట్టుకోవాలి. ఎవ్రీథింగ్, నీ ఒపీనియన్ని అందరూ క్రిటిసైజ్ చేస్తారు, అన్నీ తట్టుకోగలగాలి. 17-18 hours బిగ్ బాస్ చూస్తూ ఉండాలి. బిగ్ బాస్ చూసేది ఒక ఎత్తు అయితే, నేను టైప్ చేసేది ఆ మొబైల్లోనే ఉంది, అయినా కూడా స్టిల్ దీంట్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఎన్ని వేల మెసేజెస్ ఓన్లీ ఇప్పుడే ఈ మధ్య, అది కూడా ఈ సీజన్లోనే ఎన్ని మెసేజ్లు టైప్ చేశాను చూడండి. నేను ప్రతిదీ చూసి బిగ్ బాస్ లైవ్ చూసి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ టైప్ చేసుకుంటా, చూపిస్తా. అంత కష్టం ఉంటుంది, ఊరికే ఏం రాదు. సరే, ప్రతి ఒక్కరిది, ఎవరిది, నాదే కాదు, ఏ పని చేసే వాళ్ళైనా అందరిది కష్టమే, నాది కూడా కష్టమని చెప్తున్నా అంతే. ఎందుకంటే ఇది ఈరోజు నా ఆదిరెడ్డి కష్టాలు చూపిద్దాం, కష్టాలు ఇన్ ద సెన్స్ ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ ఎలా చేస్తాడు, అది ఏంటి అనేది చూపిద్దాం అనుకున్నాను కాబట్టి ఇది ఇవన్నీ మాట్లాడతాను. లేకుంటే ఇదేం డబ్బా కొట్టుకునేది ఏం కాదు. నేను టైప్ చేసుకున్నది నా నెంబర్కి నేనే పంపించుకుంటా ఉంటా. ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత, జస్ట్ ఈ సీజన్ స్టార్ట్ అయ్యి 2-3 రోజులు అయింది కదా, పోయిందిలే. సరే, ఇది చూపిలేను కానీ కొన్ని వేలు ఉంటాయి, వేల లైన్స్ ఉంటాయి, thousands of lines ఉంటాయి. అంటే ఇంకేం లేదు, బిగ్ బాస్ చూస్తూ బిగ్ బాస్లో జరిగిన ప్రతి ఒక్కటి నేను టైప్ చేసి పెట్టుకుంటా. అది చూసి నేను వీడియోస్లో మాట్లాడతాను. అండ్ డే మొత్తం మీద కలిసి నేను నా గొంతుతో మాట్లాడే టైం ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలు ఉంటుంది. 3 hours కంటిన్యూస్గా మాట్లాడేది, సింగిల్ టేక్ వీడియోస్ అవన్నీ. ఎక్కడ ఎడిటింగ్ ఉంటుంది, ఏముండదు, నాన్ స్టాప్గా 45-50 minutes 35 minutes ఇంకా కంట షోస్ లేకుండా మాట్లాడుతూ ఉండడం వీడియో మొత్తం, గ్యాప్ తీసుకోకుండా. అట్లా ఉంటాయి అనమాట. ఎందుకులే నీ సోదరా మాకు అనుకుంటే ఇంకేం చేయలేను. థ్యాంక్ యూ. సో కొంతసేపు ఆగి ఇంకో వీడియో చూసి నైట్ పడుకునేసరికి 1:30-2 అవుద్ది.
ఇవన్నీ చూపిస్తూ ఉంటా, చూస్తానండి. సో ఈరోజు డే కంప్లీట్ అయింది. ఈరోజు ఏంటంటే మొత్తం మీద 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. 3 కాదు 4 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది 4th వీడియో. నైట్ ఎపిసోడ్ చూసి కంప్లీట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు ఫుల్ లేట్ అయింది. 12 లోపలే అప్లోడ్ అవుద్ది. 12:15 12:20 కల్లా అప్లోడ్ అవుద్ది. ఈరోజు కొంచెం లేట్గా 12:35కి అప్లోడ్ అయింది. తర్వాత నేనేం చేస్తానంటే అందరూ చూడరు కానీ నేను ప్రతి మెసేజు ప్రతి కామెంట్ చూస్తాను. ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చే వందల వేల మెసేజెస్లో అన్ని మెసేజెస్ ఓపెన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్కి రిప్లై ఇస్తాను నేనే, ఎవరు ఉండరు. కామెంట్స్ చూస్తే యూట్యూబ్లో కామెంట్స్ అన్నీ చూస్తాను. ఆ కామెంట్స్ చూసుకుంటాను, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటా. ఏదైనా బూతులు గీతులు సంథింగ్ ఏదైనా ఉంటే వాళ్ళు హైడ్ చేస్తాను, ఓవర్ చేస్తే బ్లాక్ చేస్తాను. ఇవన్నీ ఒక్కడనే చేసుకొని రివ్యూ అప్లోడ్ చేసిన తర్వాత 1 అవర్ 1.5 అవర్ అయ్యే చూసుకొని మళ్ళీ పడుకుంటా. ఇప్పుడు టైము 1:30 అయింది నైటు. ఇప్పుడు నేను కిందకి వెళ్ళి కవిత వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకొని ఉదయాన్నే 6 గంటలు లేయాలి. ఇది నా డే ఇన్ లైఫ్. నాకు తెలిసి 60% చూపించాను. ఒకరోజు మళ్ళీ మీరు కామెంట్ చేస్తే ఫుల్ ప్లెజ్డ్గా నేను ఎన్ని వీడియోస్ చేస్తాను, ఎలా చేస్తాను, టైపింగ్ ఎలా చేస్తాను, ఎవ్రీథింగ్ ఒకరోజు చూపిస్తాను. డైలీ 4 నుంచి 4:30 గంట మాత్రమే నిద్ర ఉంటుంది. ఇదేమి ఎవరి కోసం చేస్తున్నారా, స్వయం సేవ ఏమన్నా ఇదే అంటే ఎవరి కోసం చేయట్లే, మన ఫ్యామిలీ కోసమే, మా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. స్టిల్ నేను ఎందుకు చెప్తున్నానంటే కష్టపడింది ఏది రాదు. నువ్వు ఏ ప్రొఫెషనల్ అయినా కష్టపడితేనే సక్సెస్ అవుతావు, కష్టపడాల్సిందే. ఈజీగా రాదు, ఈజీగా వస్తుందని అవతల గురించి అనుకోవడం తప్పు. అండ్ మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ నా రివ్యూస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, కానీ మన ఛానల్లో ఎవరైతే కవితా నాగ వ్లాగ్స్లో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ రివ్యూస్ అనేది నేను అస్సలు సంబంధమే లేకుండా ఫుల్ కామెడీగా, అసలు సిల్లీగా, అసలు అంటే చెయ్యాలన్న ఉద్దేశమే లేకుండా అన్ఫార్చునేట్గా వేరే వాడు తీసి నా ఫ్రెండు ఫోన్ పెట్టి అన్న నువ్వు మాట్లాడన్న వీడియో రివ్యూ అనేసి సీజన్ 2లో చెబితే చెప్పిన దాన్ని తీసుకొని సిల్లీగా వెరీ రెక్లెస్గా రూడ్గా రెడీ అవ్వకుండా ఒక పాత హుడ్డీ వేసుకొని చినిగిపోయిన హుడ్డీని దాంతో అది ఇది అనే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయితే నేను ఇక్కడ దాకా వచ్చాను. బిగ్ బాస్కి వెళ్ళాను, ఇది చేశాను. నా రివ్యూ ఛానల్కి ఎంతమంది ఉన్నారు తెలుసా సబ్స్క్రైబర్లు? 7,80,000 మంది ఉన్నారు. మన కవితా నాగ వ్లాగ్స్ వాళ్ళకి తెలియదేమో, ఈ ఛానల్ కంటే ఎక్కువ మంది ఉన్నారు. కవిత వాళ్ళకంటే మనమే గ్రేటు. ఈ ఛానల్ కంటే ఎక్కువ ఉన్నారు. అది కూడా ఆ ఛానల్లో ఓన్లీ ప్రతి సంవత్సరం 3 నెలలు మాత్రమే వీడియోలు చేస్తా, 100 రోజులు మాత్రమే. మిగతా టైం మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆ వీడియోలో ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయను. అది ఇక్కడ దాకా తెచ్చుకున్నామంటే టైం అండ్ యువర్ హార్డ్ వర్క్. ఎవరిదైనా కూడా ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేసి నువ్వు సిల్లీగా స్టార్ట్ చేసిన కూడా వజ్రం అయిపోవచ్చు నాకైనట్టుగానే. సో హోప్ వదలొద్దు అని చెప్పదని ఇదంతా ఇస్తుందో చెప్పాను. హోప్ వదలొద్దు. చిన్న ప్లాట్ఫామ్, చిన్న బిగ్ బాస్ రివ్యూస్. బిగ్ బాస్ చూసి వచ్చి ఊడరా బిగ్ బాస్లు చూస్తారు, చూశారు కదా షోలో బిగ్ బాస్ని చూసినప్పుడు మళ్ళీ రివ్యూలు ఎందుకు చూస్తారా అని అనుకోవచ్చు. రివ్యూలు చూసేవాళ్ళు ఉన్నారు, దానికోసం ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సో నువ్వు పట్టుకున్న దాని మీద ఎక్కువ కష్టపడితే నువ్వు సిల్లిది పట్టుకో. మన ఛానల్లో వాళ్ళకి తెలియదు మా గొప్పతనం అంటే నా కష్టం అంటున్నా. థ్యాంక్ యూ. వెళ్ళి పడుకుంటాను అంతే. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్ ఉందా? ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అయితే బిగ్ బాస్ అప్డేట్స్ ముందుగా వస్తుంటాయి. మీకు ఎవరు వెళ్ళిపోవచ్చు, ఏం జరగవచ్చు రేపని. దాని కిందే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు డైరెక్ట్ మెసేజ్ నా పర్సనల్ నెంబర్ నుంచి బ్లూటిక్తో వస్తుంది. సో అది కూడా ఫాలో అవచ్చు మీరు. అండ్ ఆదిరెడ్డి అని ఉంటుంది ఛానల్, ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అయ్యేటప్పుడు బిగ్ బాస్ రివ్యూస్, ఎలిమినేషన్స్ అవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. 7,80,000 మంది ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అంతే.